హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ నా తనువు నీకే అర్పితం. ఎపిసోడ్ 15. లక్కీ గట్టిగా శ్వాస తీసుకుంటూ కాసేపటికి నార్మల్ అవ్వగా అప్పటిదాకా తనని అలాగే హత్తుకునున్న రాజ్ ఆమె మెడ మీద ముద్దు పెట్టి, ఈరోజు గుళ్ళో మన పెళ్ళి, నువ్వు పాప రెడీ అవ్వండి, చిన్న వర్క్ ఉంది, నేను బయటికి వెళ్ళొస్తాను అంటూ ఆమెని వదిలి తన నుదుటిన ముద్దు పెట్టాడు రాజ్. అలాగే అని ఆనందంగా తల ఊపిన లక్కీ రాజ్ బయటకెళ్ళాక తలారా స్నానం చేసి పూజ గదిలో కూర్చొని మనసారా పూజ చేసి తన జీవితంలోకి తిరిగి తన సంతోషాల్ని పంపినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలిపింది ఆమె. లక్కీ లంచ్ రెడీ చేస్తుండగానే పాప లేవడంతో తనకు కూడా స్నానం చేయించి రెడీ చేసింది లక్కీ. ముగ్గురి కోసం వంట చేసి పాపకి మాత్రం పాలు తాగించింది. గుడి నుండి వచ్చాక ఒకేసారి లంచ్ చేయొచ్చని ఫాస్టింగ్ ఉంది లక్కీ. కాసేపటికి రాజ్ చేతిలో ఏవో కవర్స్తో వచ్చాడు ఇంటికి. ఏంటివి రాజ్ అని లక్కీ అడగగా ఒక కవర్ ఆమె చేతిలో పెట్టి, నీకోసమే తెచ్చాను చూడు అన్నాడు రాజ్. కవర్ ఓపెన్ చేసిన లక్కీ అందులో పట్టు చీర ఉండడంతో, వీటి కోసమే వెళ్ళావా, థ్యాంక్ యూ అంటూ ఆ చీరని తన పైన వేసుకుని బాగుందన్నట్టు చూసింది లక్కీ. రాజ్ నవ్వి, త్వరగా రెడీ అవ్వు బేబీ, నేను కూడా స్నానం చేసి వస్తాను అంటూ తన మీదకి దూకుతున్న పాపని చూసి, హనీ బంగారం అంటూ తనని తీసుకుని ముద్దాడి, నాన్న స్నానం చేసి వస్తాడు, అప్పటిదాకా అమ్మ దగ్గర ఉండే బంగారం, తర్వాత మనం బయటికి వెళ్దాం సరేనా అంటూ తనకి ముద్దు పెట్టి పాపని లక్కీ చేతికి ఇచ్చి రెడీ అవ్వడానికి వెళ్ళాడు రాజ్. గంట తర్వాత గుడిలో స్వామి ముందు రాజ్ లక్కీ పెళ్లి బట్టల్లో నిలబడి పంతులు గారు మంత్రాలు చదువుతుంటే శ్రద్ధగా పూజ చేస్తున్నారు ఇద్దరు. తన కొద్దిపాటి ఫ్రెండ్స్ మధ్య ఆనందంగా లక్కీ మెడలో తాళి కట్టి ఆమెని అఫీషియల్గా తన భార్యని చేసుకున్నాడు రాజ్. రాజ్ వైపు సంతోషంగా కన్నీళ్లతో చూసింది లక్కీ. ఆమె నుదిటిపైన ముద్దు పెట్టి తన కళ్ళల్లోకి చూసిన రాజ్ ప్రేమకి లక్కీ మనసు సంతోషంతో నిండిపోయింది. తాను ఏ ప్రేమ కోసమైతే ఇప్పటిదాకా ఎదురు చూస్తుందో అది ఇప్పుడు ఆమెకే సొంతం. ఇద్దరు ఒకరినొకరు సంతోషంగా చూసుకుంటూ ఉండగా జూలీ ఆగమేఘాల మీద అక్కడికి వచ్చింది. కానీ అప్పటికే వాళ్ళ పెళ్లి జరిగిపోయి ఇద్దరు అంత ఆనందంగా ఉండడం చూసి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆమె కారులో కూర్చుని కోపంగా, రాజ్ నువ్విలా చేస్తావని అస్సలు అనుకోలేదు. ఎన్ని రోజులు నీకోసం నేను నీకు సర్వసుఖాలను అందించి నీకోసం నా ప్లాన్స్ అని వదులుకొని వస్తే నువ్వెవరో ఒక బిడ్డ తల్లిని పెళ్లి చేసుకుంటావా, అది కూడా ఇంత తక్కువ టైంలో. అసలు నా గురించి నువ్వు ఒక్కసారైనా ఆలోచించావా? పెళ్ళనే మాట అంటేనే నచ్చని నువ్వు ఇప్పుడు తనని ఎలా ఇంత ఆనందంగా పెళ్లి చేసుకున్నావు రాజ్? అంతలా మాయలాడి నిన్ను ఎలా తన వలలో పడేసుకుంది? ఒసే నువ్వెవరైనా కానీ నిన్ను రాజ్ లైఫ్లో నుండి పంపించే వరకు ఊరుకోను, నీ అంతటా నువ్వే వెళ్ళిపోయేలా చేస్తాను అని కసిగా అనుకుంటూ ఎవరికో ఫోన్ చేసిన జూలీ, ఎక్కడున్నావు అంటూ అవతల వాళ్ళు చెప్పింది విని, సరే ఇప్పుడే వస్తున్నా అని ఆ క్యాబ్ డ్రైవర్కి ఒక అడ్రస్ చెప్పింది జూలీ. ఆ అడ్రస్ రాగానే క్యాబ్ ఫేర్ పే చేసి ఒక ఫ్లాట్లోకి స్వతంత్రంగా వెళ్ళి ఫ్రిడ్జ్ తీసి అందులోని వైన్ టిన్ తీసుకుని తాగుతూ సోఫాలో కూలపడింది జూలీ. అప్పుడే రూమ్లో నుండి బయటకొచ్చిన ఒక అతను, హే జూలీ, వాట్ హ్యాపెండ్ బేబీ, అంత డల్గా ఉన్నావు, ఏమైంది అంటూ తన పక్కన కూర్చుని చొరవగా ఆమె మీద చేయేశాడు. జూలీ అతని వైపు చూసి అతన్ని కౌగిలించుకుని, జాన్, నా ప్లాన్ మొత్తం స్పాయిల్ అయింది. ఆ రాజ్ ఏం చేశాడో తెలుసా? ఎవరో ఆల్రెడీ ఒక బేబీ ఉన్నదాన్ని పెళ్లి చేసుకున్నాడు. నా కొలీగ్ రాజ్ పెళ్లి విషయం చెప్తే నమ్మలేదు. నేనే వెళ్ళి నా కళ్ళారా చూసి తట్టుకోలేకొచ్చేశాను. ఆ రాజ్ దానికి తాళి కట్టడమే కాదు, తనని ఎంత ప్రేమగా చూస్తున్నాడో తెలుసా? నాతో ఉన్నన్ని రోజులు ఒక్కసారి కూడా నా పైన ఆ ప్రేమ అతని కళ్ళల్లో నేను చూడలేదు. కానీ ఆ బ్లడీ దాని మీద అంత ప్రేమ ఎలా జాన్ అంటూ బాధగా అడిగింది జూలీ. జూలీ వెన్ను నిమురుతూ, రిలాక్స్ బేబీ, నువ్వు ఇలా డల్ అయి ఫీల్ అయితే నేను చూడలేను. నువ్వు వాళ్ళని ఏమైనా చేయాలనుకుంటే నీకు నా ఫుల్ కోఆపరేషన్ ఉంటుంది.
అలాగే నీతో బెడ్ షేరింగ్, నీతో కలిగే సుఖం నాకు కావాలి బేబీ అన్నాడు మత్తుగా జాన్. ఓ కమ్మోన్ జాన్, మన రిలేషన్ కొత్త అయినట్టు అడుగుతావేంటి? ఆ రాజ్కి నైట్ డ్యూటీస్ అని చెప్పి మనం ఇద్దరం ఎన్ని రాత్రులు ఎంజాయ్ చేయలేదు అంది జూలీ కైపుగా అతని వైపు చూస్తూ. అఫ్కోర్స్ అది నిజమే అనుకో, కానీ ఇప్పటి నుండి మన రిలేషన్ ఫుల్ టైం కంటిన్యూ చేద్దాం అంటూ ఆమెని ఇంటెన్స్గా చూస్తూ తన పెదాలని చిన్నగా లీక్ చేశాడు జాన్. జూలీ తమకంగా షూర్ బేబీ అంటూ జాన్ పెదాలను తన పెదాలతో జతచేసి కిస్ స్టార్ట్ చేసింది. ఆ ముద్దుతోనే ఇద్దరు బెడ్ మీదకి చేరారు. ఇద్దరిలోనూ కోరిక తారస్థాయిలో ఉండగా జాన్ జూలీకి డ్రగ్ ఆఫర్ చేయగా ఇద్దరూ వాటిని ఇంజెక్ట్ చేసుకుని గాలిలో తేలిపోతూ ఇద్దరు ఒకరి మీద ఒకరు వాలుతూ బెడ్ మీదకి చేరిపోయారు. ఆమె అందాలని కసిగా నలుపుతూ అతనిచ్చే సుఖం కోసం ఆమె ఒకరినొకరు పెనవేసుకుని ఇద్దరూ మత్తులో వాళ్ళ లోకంలో వాళ్ళు ఉండిపోయారు. రాజ్ లక్కీ బెడ్లో తాళి కట్టడం అయ్యాక అందరూ వాళ్ళని అక్షంతలతో ఆశీర్వదించారు. తన ఫ్రెండ్స్ కొలీగ్స్కి పాపని లక్కీని పరిచయం చేసి అందరికీ రెస్టారెంట్లో లంచ్ ఏర్పాటు చేశాడు రాజ్. బుజ్జి కాస్త నెర్వస్గానే ఉంది. చేతిలో బేబీ ఉన్న తనని రాజ్ పెళ్లి చేసుకోవడం చూసి అందరూ ఏమనుకుంటారు అని, ఆ రిలేషన్కి ఏం పేరు పెడతారో అని ఆమె భయపడింది. తాను రాజ్ని లొంగ తీసుకుని పెళ్లి చేసుకున్నాను అని తన క్యారెక్టర్ని తక్కువ చేసి చూస్తారేమో అని దిగులు పడింది లక్కీ. కానీ అక్కడున్న అందరికీ తెలుసు రాజ్కి చాలామంది అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ ఉంది అని. కాబట్టి ఎవ్వరూ కూడా లక్కీని తప్పుగా చూడలేదు. వాళ్ళ రిలేషన్ని కూడా లోకువ చెయ్యలేదు ఎవ్వరూ. లంచ్ ముగిసాక అందరూ వెళ్ళిపోయారు. రాజ్ తన బుజ్జితో పాపతో కలిసి ఫ్లాట్కి చేరుకున్నాడు. అందరూ హ్యాపీగా రిసీవ్ చేసుకోవడంతో లక్కీ రిలాక్స్ అయింది. దారిలో రాజ్తో సంతోషంగా కబుర్లు చెప్తూ ఆనందంగా ఉంది ఆమె. ఇద్దరూ పాపని ఆడిస్తుంటే తన తల్లిదండ్రుల మధ్య హ్యాపీగా ఆడి పాడి అలసిపోయి దారిలోనే నిద్రపోయింది హనీ పాప. సెల్లార్లో కార్ పార్క్ చేసి దిగిన రాజ్ లక్కీ ఒడిలోని పాపని తీసుకుని ఆమె చేతిని పట్టుకుని కార్ దింపి లిఫ్ట్లో పైకి వెళ్లారు జంటగా. లాక్ తీసి లోపలికి రాగానే రాజ్ పాపని బెడ్ మీద జాగ్రత్తగా పడుకోబెట్టి చిరాకుగా ఉండడంతో ఫ్రెష్ అవుతాన్రా అంటూ రాజ్ స్నానానికి వెళ్ళాడు. లక్కీ రాజ్ కోసం నైట్ డ్రెస్ తీసిపెట్టి పాప బెడ్ మీద నుండి పడకుండా చుట్టూ పిల్లోస్ అడ్డుగా పెట్టి తన బట్టలు తీసుకుని మరో రూమ్లో ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది. రాజ్ స్నానం చేసి రాగానే బెడ్ మీద తన కోసం లక్కీ ఉంచిన డ్రెస్ తీసుకుని వేసుకుని పాప దగ్గర కూర్చుని తన నుదుటిన ముద్దు పెట్టి బ్లాంకెట్ కప్పి భార్య కోసం వెళ్ళాడు. లక్కీ స్నానం చేసి రూమ్లోకి రాగానే బెడ్ మీద ఒక సైడ్కి విష్ణుమూర్తిలా పడుకుని ఉన్న రాజ్ని చూసి, ఏయ్ నువ్వేంటిక్కడ అంది లక్కీ అతన్ని. రాజ్ కొంటెగా నవ్వి, ఎందుకో నీకు తెలీదా బేబీ అంటూ ఆమె చేతిని పట్టి తన పైకి లాక్కుని అతని కౌగిలిలో బంధించాడావిడి. అతని మీద పడిన లక్కీ, అబ్బా ఏంటి రాజిది వదులు అని సిగ్గుపడుతూ దూరం జరగడానికని చూసింది. కానీ ఆమెని ఇంకాస్త టైట్ హగ్తో బంధించిన రాజ్, బేబీ నువ్వు ఇలా సిగ్గుపడుతుంటే ఎంత అందంగా ఉన్నావో తెలుసా అంటూ తననే ఇష్టంగా చూస్తున్న లక్కీ పెద్దాలని అందుకున్నాడు రాజ్. రాజ్ తనని గట్టిగా హత్తుకుని కిస్ చేస్తూ ఉంటే అతనికి దూరం జరగలేక అతడు పెడుతున్న ముద్దుకి ఎక్కువసేపు బెట్టు చూపించలేక లొంగిపోయింది లక్కీ అతనికి. రాజ్ ముద్దు పెడుతూనే తను సైలెంట్ అయి సహకరించడంతో మెల్లగా తన చేతిని ఆమె నైట్ షర్ట్ పక్కకు జరిపి తన నడుముని సుతారంగా నిమురుతూ బుజ్జిలో తమకపు తాపాలని రేకెత్తించాడు రాజ్. రాజ్ చేతిని పట్టి ఆపేసిన లక్కీని చూసి తన పెదాలొదిలి, ఏమైంది బేబీ ఇష్టం లేదా అన్నాడు రాజ్. అతను వదలగానే లక్కీ లేచి కూర్చుంటూ, అది రాజ్ అంటూ నసుకుతూ, మన పెళ్లి తర్వాత కలయికని ఇలా సింపుల్గా చేసుకోవడం ఎందుకు
అందరిలా మనం కూడా పాలు పండ్లు పూల పానపై అందంగా చేసుకుందాం. ఎప్పుడూ తొందరపడినట్టు ఇప్పుడు కూడా తొందరపడి ఆ మూమెంట్ని మిస్ చేసుకుంటావా అని సిగ్గుతో అసలు విషయం చెప్పింది లక్కీ రాజ్కి. రాజ్ నవ్వుతూ ఆమెని లాక్కుని హక్ చేసుకుంటూ తన మెడ మీద ముద్దు పెట్టి, నాకు ఆ డెకరేషన్లు ఇంపార్టెంట్ కాదు బేబీ, మన లైఫ్ పార్ట్నర్తో హ్యాపీగా ఉన్నామా లేదా అనేది ముఖ్యం. నా వరకు నువ్వు నా చెంతన ఉంటే నాకు ప్రతి క్షణం అద్భుతమే. నీకు వాటితోనే స్వీట్ మెమరీగా చేసుకోవాలని కోరిక ఉంటే చెప్పు, 1 అవర్లో అన్ని అరేంజ్మెంట్స్ చేస్తాను అని ప్రేమగా చూస్తూ అడిగాడు రాజ్ ఆమెని. లక్కీ రాజ్ని అపురూపంగా చూస్తూ, నాకే కోరిక లేవు రాజ్, నీకోసం ఆలోచించి అడిగాను అంది లక్కీ. రాజ్ ఆమెని అలాగే హత్తుకుని, నాకు నీతో గడిపే సమయం ఇంపార్టెంట్ కానీ అవన్నీ కాదు బేబీ, అవన్నీ నథింగ్ నాకు అంటూ తన కంఠం మీద పెదాలు నిలిపాడు. లక్కీ పరవశంగా కళ్ళు మూసుకుని రాజ్ని హత్తుకోగా అతడు బుజ్జిని అలాగే హత్తుకుని ముద్దాడుతూ బెడ్ మీదకి లక్కీతో సహా వాలిపోయాడు రాజ్. అతని హృదయం మీద తలపెట్టుకుని కళ్ళు మూసుకున్న లక్కీ చిన్న నాప్ వేగా రాజ్ ఆమెని జాగ్రత్తగా పాప దగ్గర వదిలి హాల్లోకి వెళ్ళి ఎవరికో ఫోన్ చేసి తనకు ఏం కావాలో చెప్పాడు. గంట తర్వాత రాజ్ మెల్లగా లక్కీని లేపి, డిన్నర్ చేద్దాములే రా అంటూ పాపని ఎత్తుకుంటూ, పాప కూడా లేవడంతో తనని ఫ్రెష్ చేయించింది లక్కీ. రాజ్ ఆల్రెడీ ఫుడ్ ఆర్డర్ పెట్టడంతో అదే ముగ్గురు తింటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ని కంప్లీట్ చేశారు. పాపని బాల్కనీలోకి తీసుకెళ్లిన రాజ్ వాకింగ్ చేస్తూ పాపకి కబుర్లు చెప్తూ తన క్యూట్ మాటల్ని వింటూ ఉంటే లక్కీ డోర్కి ఆనుకుని నవ్వుతూ వాళ్ళనే చూస్తూ ఉంటుంది. ఓయ్, ఏంటలా చూస్తున్నా అని నవ్వుతూ అడిగాడు రాజ్. మీరిద్దరూ నన్ను వదిలేశారుగా అని ముద్దుగా కంప్లైంట్ చేసింది లక్కీ అతనికి. రాజ్ నవ్వుతూ ఆమె దగ్గరకొచ్చి తన చుట్టూ చేయి వేసి, అదెప్పటికీ జరగదు కానీ నీకోసం కబోర్డ్లో ఒక కవర్ పెట్టాను, వెళ్ళి చూడు అని కన్ను కొట్టాడు రాజ్. లక్కీ సిగ్గుపడుతూ, పాప ముందు ఏంటిది రాజ్ అంటూ చిన్నగా కసిరింది. తాను చూడలేదులే, వెళ్ళు త్వరగా అని రాజ్ తొందర చేశాడు ఆమెని. ఆమె డౌట్గా చూస్తూ లోపలికి వెళ్ళి రాజ్ తెచ్చిన కవర్ ఓపెన్ చేసి చూడగా అందులో వైట్ వెయిట్లెస్ సిల్క్ శారీతో పాటు చిన్న హిప్ చైన్ అండ్ సన్నజాజులతో పాటు ఒక లెటర్ కనబడింది లక్కీకి. ఈ చీరలో నా ముద్దు గుమ్మని చూడాలని నీరాజ్ మన పెళ్లి గిఫ్ట్గా అడుగుతున్న ఫస్ట్ కోరిక కాదనవుగా అని రాసింది. లక్కీ నవ్వుకుని తను ఈవినింగ్ అడిగింది గుర్తొచ్చి సెకండ్ బెడ్రూమ్ చూస్తుంది. డోర్ లాక్ చేసి ఉండడంతో అతని ప్లాన్ అర్థమైన లక్కీ సిగ్గుపడుతూనే ఆ చీరలో అందంగా రెడీ అయి మెల్లగా రూమ్ దాటి బయటకొచ్చింది. రాజ్ ఇంకా పాపని భుజం పైన వేసుకుని జోకొడుతూ బయటే తిరుగుతున్నాడు. వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా కిచెన్లోకి వెళ్ళి పాలు కాచి పాపకు ఒక బాటిల్లో పెట్టి మరొక గ్లాస్లో పాలు తీసుకొచ్చి రూమ్లో పెట్టింది. ఆమె వెనక్కి తిరగగానే డోర్ దగ్గరే పాపను ఎత్తుకునున్న రాజ్ ఆమెని మెస్మరైజింగ్గా చూస్తూ ఉండిపోయాడు. లక్కీ సిగ్గుపడుతూనే రాజ్ చేతిలోని పాపను తీసుకుని బెడ్ మీద కూర్చుని పాప నోటిలో పాల బాటిల్ పెట్టింది. రాజ్ ఆమె పక్కన కూర్చుని తన తలలోని మల్లెల వాసన బలంగా పీలుస్తూ మత్తుగా ఆమె మెడ మీద పెదవులు నిలిపాడు. అతడి టర్చ్కి లక్కీ ఉలికిపాటుగా చిన్న జోక్ ఇచ్చింది. అతను పెదాల్ని అలాగే రాస్తూ ఆమె వీపుకి తడి ముద్దులు పెట్టి జడని పక్కకు తోసి డీప్గా కనబడుతున్న వీపంతా ముద్దు ముద్రలు వేశాడు రాజ్. పాప ఒడిలోనే ఉండడంతో కిందున్న బెడ్షీట్ని పిడికిట పట్టి కళ్ళు మూసుకుని కాస్త వెనక్కి బెండయింది లక్కీ. పాప అప్పటికే నిద్రపోవడం చూసిన రాజ్ లేచి పాపని జాగ్రత్తగా బెడ్ మీదకు చేర్చగానే తేరుకున్న లక్కీ పాల గ్లాస్ తీసుకుని రాజ్కి ఇవ్వబోతే, ఇలా కాదు, నీ ఫ్యాంటసీ ప్రకారం నువ్వు ఇలాగే సిగ్గుపడుతూ పాల గ్లాస్తో మన ఫస్ట్ నైట్ రూమ్లోకి రావాలి కదా అన్నాడు కొంటిగా కన్ను కొడుతూ.
ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.